ఒకవేళ రాత్రికి రాత్రే మీ అకౌంట్లో ₹1,00,00,000 జమ అయితే, మీకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అదే జరిగితే, ఆకలి, పేదరికం అనే పదాలు నిఘంటువులో కూడా కనిపించకపోతే అద్భుతంగా ఉంటుంది కదూ. అందరూ ధనవంతులే, అందరూ సంతోషంగా ఉంటారు. ఇదేనా మీ ఊహ? కానీ నిజం మీరు ఊహించినంత అందంగా ఉండకపోవచ్చు. అందరూ ధనవంతులైతే అసలు ధనవంతుడు అనే పదానికి అర్థం ఉంటుందా? మన ప్రపంచం స్వర్గంగా మారుతుందా, లేక ఊహించని సమస్యల నరకంగా తయారవుతుందా? రండి, ఈ ఆసక్తికరమైన ఆలోచనా ప్రయోగంలోకి ప్రయాణిద్దాం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కొంచెం వింతైన ప్రపంచంలోకి వెళుతున్నాం. ముందుగా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో చూద్దాం. అందరి దగ్గర డబ్బు ఉంటే వస్తువులను కొనడానికి పోటీ పెరుగుతుంది. కానీ ఆ వస్తువులను తయారు చేసేదెవరు? మీ ఫేవరెట్ రెస్టారెంట్లో వంట చేసే చెఫ్, మీ ఇంటికి చెత్తను తీసుకెళ్లే కార్మికుడు, పొలంలో పనిచేసే రైతు, వీరంతా ఇప్పుడు కోటీశ్వరులే. వారు ఆ పనులు ఎందుకు చేస్తారు? దీనివల్ల విలాసవంతమైన ద్రవ్యోల్బణం అనే పరిస్థితి వస్తుంది. అంటే సాధారణ వస్తువుల ధరలే కాదు, విలాసవంతమైన వస్తువుల ధరలు కూడా ఊహకందలి స్థాయికి చేరతాయి. ఒకప్పుడు ₹1,00,00,000 దొరికే ఇల్లు ఇప్పుడు 100 కోట్లు పలకవచ్చు. ఎందుకంటే దాన్ని కొనడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. డబ్బు తన విలువను కోల్పోతుంది. ఈరోజు మీ చేతిలో ఉన్న ₹1,00,00,000 రేపటి ₹1,00,000తో సమానం కావచ్చు. ఇప్పుడు మానసిక మరియు సామాజిక ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం ఆకస్మిక ధనవంతులైన లాటరీ విజేతలు చాలా సందర్భాల్లో మునుపటి కంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతారని తేలింది. ఎందుకంటే వారికి జీవితంలో ఒక లక్ష్యం, ఒక ప్రేరణ అంటే మోటివేషన్ లేకుండా పోతుంది. ఆనందం యొక్క పారాడాక్స్, ద పారాడాక్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఆర్థికవేత్తలు దీనిని ఈస్టర్లిన్ పారాడాక్స్ అంటారు. ఒక స్థాయి వరకు డబ్బు మనకు ఆనందాన్నిస్తుంది. కానీ ఆ తరువాత ఎంత డబ్బు సంపాదించినా మన ఆనందం పెరగదు. పైగా మన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవటం మొదలు పెడతాం. అందరూ ధనవంతులైతే ఈ పోలిక మరింత తీవ్రమవుతుంది. నా కారు కంటే నా పక్కింటివాడి కారు కొత్తగా ఉంది అనే అసూయ, అసంతృప్తి మొదలవుతుంది. సమాజం మరియు ఆవిష్కరణలు. పనిచేయని ఆసుపత్రులు, ఆగిపోయిన పరిశోధనలు, సృజనాత్మకత లోపించడం. మన సమాజం ఎలా మారిపోతుందో ఊహించండి. కష్టమైన, ప్రమాదకరమైన పనులు చేయడానికి ఎవరూ ముందుకురారు. వైద్యులు, నర్సులు, సైనికులు, శాస్త్రవేత్తలు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయడానికి ఇష్టపడతారా? కొత్త ఆవిష్కరణలు ఆగిపోతాయి. మానవ ప్రగతి చక్రం నెమ్మదిస్తుంది. విలువ యొక్క మార్పు, ద షిఫ్ట్ ఇన్ వాల్యూ. అప్పుడు డబ్బు కంటే విలువైనవి ఏమిటో మనకు అర్థమవుతుంది. నైపుణ్యాలు, స్కిల్స్, సృజనాత్మకత, క్రియేటివిటీ, మానవ సంబంధాలు, హ్యూమన్ కనెక్షన్స్ మరియు మంచి ఆరోగ్యం. వీటికి విలువ పెరుగుతుంది. ఒక మంచి కథ చెప్పేవాడికి, ఒక అద్భుతమైన పాట పాడేవాడికి, లేదా ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించే వ్యక్తికి డబ్బు కంటే ఎక్కువ గౌరవం లభిస్తుంది. సేవ మరియు సహాయం అనేవి కొత్త కరెన్సీగా మారవచ్చు. అయితే దీనికి ఒక ఆశాజనకమైన కోణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (UBI) పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. అంటే ప్రతి పౌరుడికి ప్రభుత్వం కొంత కనీస ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ప్రయోగాల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కెన్యాలో జరిపిన ఒక అధ్యయనంలో ప్రజలు సోమరులుగా మారలేదు. పైగా చిన్న వ్యాపారాలు ప్రారంభించి మరింత ఉత్పాదకంగా మారారు. ఫిన్లాండ్లో ప్రజల మానసిక ఆరోగ్యం మరియు ఆనందం మెరుగుపడింది. కాబట్టి అందరూ ధనవంతులైతే ప్రపంచం అంతం కాదు. కానీ అది ఖచ్చితంగా మనం ఈరోజు జీవిస్తున్న ప్రపంచంలా ఉండదు. బహుశా ఆ ప్రపంచం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేమిటంటే, నిజమైన సంపద డబ్బులో కాదు, మన నైపుణ్యాలలో, మన సంబంధాలలో మరియు మనం సమాజానికి అందించే విలువలో ఉంటుంది. పేదరికం లేని ప్రపంచం అంటే సోమరితనం కాదు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పనిని, తమ అభిరుచిని అనుసరించడానికి స్వేచ్ఛను పొందడం. అది కళ కావచ్చు, విజ్ఞానం కావచ్చు, లేదా కేవలం ఇతరులకు సహాయం చేయడం కావచ్చు. మరి మీరేమంటారు? అందరూ ధనవంతులైతే మీ జీవితంలో మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారు?
మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.